ఎందుకు జగన్ గారి మీద అభిమానం ఏంటి? పాలిటిక్స్ లోకి రావటం వల్ల అభియోగాలు వేసి జైల్లో వేసే తప్ప ఇంతవరకు ఒక్క కేసు కూడా ప్రూవ్ అవ్వాలి. అన్ని కోట్ల ఆస్తుంది ఒక సీఎం కొడుకుగా బతికి చిన్నప్పటి నుంచి చాలా రిచ్ ఫ్యామిలీ. ఎలా అయినా లైఫ్ ని ఎంజాయ్ చేసి, అంటే ఇప్పుడు గోల్డ్ స్పూన్ తో పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుందండి, ఎక్కడికి వెళ్ళినా లగ్జరియస్ లైఫ్ ఉంటుంది. అటువంటి ఆల్ ఆఫ్ సడన్ గా ఒక జైల్లో పడేస్తే పొద్దున్న సాయంకాలం దాకా అలా లోన్లీ కూర్చుని ఇంత సర్కిల్ వదిలేసి ఫోన్ లేకుండా, మీకు కోవిడ్ కి నెల రోజులు లోపలెడితేనే కొంచెం సైకలాజికల్ ప్రాబ్లం వచ్చిన బీపీ రేజ్ అయిపోయి వెయిట్ ఎక్కువ. అటువంటి ఆయన 18 months నాటే జోడి 10 సంవత్సరం ఉన్న జైల్లో ఉండి ఎవరైనా సైకలాజికల్ గా కుంగిపోతారు. కానీ ఆయన డబుల్ ఎనర్జీతో బయటకు వచ్చి ఆ కాన్ఫిడెన్స్ నేను ఇంతవరకు చాలా మంది చూడలేదు. చాలా మంది జైలుకి వెళ్ళాక రాజకీయంగా తెరమరుగా 100 మంది జైల్లో ఉన్నా అది ఒక రకమైన ఎదురుగా ఉంటే తెరమరుగా అయిపోయిన వాళ్ళు ఎక్కువ. అలాగా ఆ ఎనర్జీతో వెనక్కి వచ్చి పోయి చాలా యంగ్. అంటే ఏదైనా ఒక మాట ఇస్తే కనుక ప్రాణం పోయిన ఆయన వెనక్కి తీసుకునే లక్షణం అయితే లేదు. అది నేను చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేశాను. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టాల్సిన రీజన్ ఏంటో అందరూ తెలుసు. ఆ ఓదార్పు యాత్ర వద్దు, ఇమేజ్ పెరిగిపోతుందని లేకపోతే నేను ఇచ్చిన మాట ప్రకారం నేను అంత పార్టీతో సంబంధం లేదని. మోస్ట్ పవర్ఫుల్ లేడీ సోనియా గాంధీ గారు అప్పట్లో ఈ ఇండియాలో ఆవిడే పవర్ఫుల్. ఆవిడకి ఎగ్నెస్ట్ గా రావటం అంటే ఇట్స్ నాట్